ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సీతాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఈ గ్రామంలో ఒక పెద్ద మిస్టరీ దాగి ఉండేది. ఆ గ్రామం పక్కన ఉన్న అగోచర వనాంతరం గురించి వింత కథలు చెబుతూ ఉండేవారు. అక్కడికి వెళ్ళిన వారిలో చాలా మంది తిరిగి రాలేదని స్థానికుల భయం. ఆ అడవిలో ఒక పురాతన నిధి ఉంది. కానీ అది ఒక శాపగ్రస్త ఆత్మ వదలడం లేదని నమ్మకం. ఆ కథల గురించి తెలుసుకోవడానికి అర్జున్ అనే యువకుడు సీతాపురానికి వచ్చాడు. అతను ఒక చరిత్రకారుడు. పురాణాలు, మిస్టరీలు తెలుసుకోవడమే అతని అభిరుచి. అతను ఆ అడవి గురించి బాగా పరిశీలించి గ్రామస్తులు చెప్పిన కథలను విన్నాడు. కానీ ఎవరికీ సరిగ్గా వివరాలు తెలియవు. గ్రామస్తులు హెచ్చరిక చేసినప్పటికీ అర్జున్ ఆ అడవిని అన్వేషించడానికి సిద్ధమయ్యాడు. ఇది ఒక అందాల కథ మాత్రమే. నేను నిజమేంటో కనుక్కుంటా అని చెప్పి రాత్రి టార్చ్ లైట్ పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు అర్జున్. అర్జున్ అడవిలోకి వెళ్ళిన కొద్దిసేపటికి వింతలు మొదలయ్యాయి. ఒక పక్క దారిలో నడుస్తున్న దారి పూర్తిగా మారిపోతుంది. టార్చ్ వెలుతురు బలహీనంగా మారి చుట్టూ ఆవిరి లాంటి పొగ కమ్మేస్తుంది. ఆ పొగలో నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగా చెవుల్లో మార్మోగే శబ్దాలు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలాగే ఉంది అని అనుకుంటూ అడుగు ముందుకు వేస్తాడు. కొన్నిసేపటికి తర్వాత అతనికి ఒక పాత ఆలయం కనిపించింది. అది పూర్తిగా చెట్లతో కప్పబడిపోయి ఉంటుంది. గోడల మీద పురాతన శిల్పాలు, రహస్యమైన సంకేతాలు ఉంటాయి. ఆలయం గోడలపై ఉన్న చిత్రాలు చదువుతూ అర్జున్ ఒక దుర్గం కథను తెలుసుకుంటాడు. ఆ కథన ప్రకారం మోహిని అనే యువరాణి తన ప్రజల వలె నమ్మక ద్రోహానికి గురైంది. ఆమె తన జీవితంలో త్యాగాలు చేసి ఒక నిధిని రక్షిస్తుండగా ఆమెను శపించారు. నిన్ను శాశ్వతంగా ఈ నిధిని కాపాడాలని నియమిస్తాము అని ఆమెపై శాపం వేసినట్లు తెలుస్తుంది. అర్జున్ ఆలయంలో కింద ఒక పెద్ద గడియారం గమనిస్తాడు. అది అర్ధరాత్రి నుంచి గడిచిన ప్రతి సెకను చూపుతుంది. ఈ గడియారం నా ప్రాణాలకు ఓ నిమిషం కిందటే శాపం పూర్తవుతుందని చెబుతుంది. అర్జున్ భయపడి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అర్జున్ ఆ గడియారానికి సమయం ముగిసేలోపు మోహిని ఆత్మను కలుస్తాడు. ఆమె అతనికి సవాలు విసురుతుంది. నా శాపాన్ని తుడిచిపెట్టాలంటే అడవి లోతుల్లో ఒక పవిత్ర వస్తువు ఉంది. అది నా కోసం తెచ్చి ఇస్తేనే నేను నిన్ను బతకనిస్తాను అని చెబుతుంది. అర్జున్ అంగీకరిస్తాడు. కానీ ఆ పని అంత సులభం కాదు. అతను ఎదుర్కొనే ప్రతి అడుగులోనూ ప్రాణహాని చిక్కులు, భయానక ఆత్మల ఆటలు జరుగుతాయి. అడవి అతనికి ఒక భ్రాంతిభయమైన జాలంగా ఉంటుంది. చివరికి తన తెలివితేటలతో, ధైర్యంతో అర్జున్ ఆ పవిత్ర వస్తువుని పొందగలుగుతాడు. దానిని మోహినికి ఇచ్చినప్పుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది. నువ్వు నాకు చేసిన సహాయం ఈ లోకంలో ఎవరూ చేయలేరు అని ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. అది చూసి అర్జున్ కూడా ఆనందపడి ఊపిరి పీలుస్తాడు. రాత్రి వెళ్తుంటే గడియారం నిలిచిపోతుంది. అడవి పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు అది శాంతియుతంగా ఉంటుంది. అర్జున్ ఆ అనుభవాల గురించి తన డైరీలో రాయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ అతని చేతి నుండి రాయకుండానే కొన్ని స్కెచ్‌లు పడ్డాయి. చివరి పేజీ చూసేసరికి మోహిని నవ్వుతూ స్కెచ్ ఉంది. పక్కన ఇది ఇంకా ముగియలేదు అని రహస్యంగా రాసి ఉంది. ఈ కథ గ్రామస్తుల నమ్మకాలను మార్చింది. ఇప్పుడు ఆ అడవిని ఎవరూ భయపడకుండా చూస్తున్నారు. కానీ అర్జున్ జీవితంలో ఆ డైరీలో రాసిన సందేశం కారణంగా ఇంకా మిస్టరీ కొనసాగుతుంది.